హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా. తీన్ లాడా, పాంచ్ లాడా హారం వినే ఉంటారు కదా! మన ఛానల్‌లో వీడియో పోస్ట్ చేసి 8 డేస్ అయిపోయింది. సో, ఓ మంచి మేకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈ చిన్న చిన్న సైడ్ లాకెట్స్ కూడా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి హారాలు బయట పర్చేస్ చేయాలంటే చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. మనం ఇంట్లోనే బడ్జెట్‌లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనకు కావాల్సిన లాకెట్స్ అన్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి. ఇవి డ్రాప్ షేప్డ్ కుందన్స్. కొంచెం పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. మనం పెద్దవి తీసుకుందాము. దీంతో మనకి తీన్ లాడా అంటే 3 చైన్స్‌లో వేసే కింద మెయిన్ లాకెట్ ఉంది కదా! ఆ లాకెట్ ప్రిపేర్ చేసుకుందాం. అలాగే ఇయర్ రింగ్స్ కూడా ప్రిపేర్ చేసి వాటికి పర్ల్స్ అటాచ్ చేసేస్తే లాకెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అదేమో ఓవెన్ షీట్. దానిపైన ఓహెచ్‌పి షీట్ మీద నేను B7000 గమ్మేసి డ్రాప్ షేప్డ్ కుందన్స్, అలాగే ఐ షేప్డ్ కుందన్స్‌తో ఇలా లాకెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను. జస్ట్ కింద వీటికి ఒక గ్రీన్ పర్ల్, లారియల్ బీడ్స్ అటాచ్ చేసేస్తే మనకి లాకెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. ఈ లాకెట్స్ ప్రిపేర్ చేసుకున్నాక వీటిని ఓవర్ నైట్ డ్రై అవ్వనివ్వాలండి. లేకపోతే మనకి కదులుతాయన్నమాట కుందన్స్ అనేవి. వీటిని కట్ చేసుకున్నాక చాలా ప్రెట్టీగా అనిపించాయి. ఎంత బాగున్నాయో నాకు లాకెట్స్ అయితే. వీటికి మనం ఐ పిన్‌తో గ్రీన్ బీడ్, లారియల్ బీడ్ ఎక్కిచ్చేసి మీకు ఎన్ని పర్ల్స్ కావాలంటే అన్ని పెట్టుకొని మీరు లాకెట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అంతే అండి. చూసారా ఎంత ఈజీగా మనం లాకెట్స్, ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేసుకున్నామో. ఎవరికైనా చూపించండి. ఇవి కొన్నాయే అనుకుంటారనమాట. చేసినట్టే లేవు. అంత ప్రెట్టీగా వచ్చాయి. గ్రీన్ కలర్ బీడ్ యాడ్ చేసేసరికి ఇంకా అందంగా అనిపించాయన్నమాట. అంతే మనకి లాకెట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయి ఇప్పుడు మనం హారానికి మీరు షుగర్ బీడ్స్ తీసుకుంటారా లేకపోతే పర్ల్స్ తీసుకుంటారా మీ ఇష్టం. నేను లాస్ట్ టైము పర్ల్స్‌తో ఒక హారం ప్రిపేర్ చేశాను కదా! ఇప్పుడు షుగర్ బీడ్స్‌తో చేద్దామని షుగర్ బీడ్స్ అనేవి మీషోలో ఆర్డర్ పెట్టానండి. ఈ చిన్న చిన్న లాకెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక ఐ పిన్‌కి ఇలాంటివి 3 లారియల్ బీడ్స్ అనేవి స్టిక్ చేసేసాక మన దగ్గర డ్రాప్ షేప్డ్ కుందన్ ఉంది కదండీ! దానికి వెనకాల స్టిక్ చేసేసి మనకి ఎన్ని కావాలో అన్ని సైడ్ లాకెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మనకి తీన్ లాడా కాబట్టి లాస్ట్ లేయర్‌లో ఒక 14 వేసుకున్నాను. అలాగే మిడిల్‌లో 12, అలాగే పైన ఫస్ట్ లేయర్ వచ్చేసరికి 10. మీ ఇష్టం, మీరు దాన్ని రేషియో పెంచుకోవచ్చు లేకపోతే తగ్గించుకోవచ్చు.
ఇలా యాడ్ చేసేసి ఈ సైడ్ లాకెట్స్ అనేవి బాగా డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయితే మనకి ఈ సైడ్ లాకెట్స్ కూడా ప్రిపేర్ అయిపోతాయి. లాకెట్స్ ప్రిపేర్ అయిపోయి సైడ్ లాకెట్స్ కూడా అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ మనకి బీడ్స్ అన్ని ఎక్కించేసుకుని హారం ప్రిపేర్ చేసుకోవడమే. షుగర్ బీట్స్ అనేవి నేను మీషోలో తీసుకున్నానండి. 100 grams 87 రూపీస్ పడింది. దీనికి మనకి కనెక్టర్స్ కావాలి. ఆ కనెక్టర్స్ కూడా నేను 5 pairs ఉంటాయి, అది కూడా 95 రూపీస్ పడ్డాయి 5 pairs. అది కూడా మీషోలోనే తీసుకున్నాను. లింక్స్ అనేది కింద ఇస్తాను. దీనికి నేను నైలాన్ థ్రెడ్ అనేది తీసుకున్నాను. మనం ఫస్ట్ ఇక్కడ కనెక్టర్ తీసుకుని కనెక్టర్కి మనం ఇప్పుడు 3rd లేయర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. అంటే లాస్ట్ లైన్ అనమాట. 3 లైన్స్లో ఫస్ట్ ఇక్కడ మనం నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసేసుకుని నాది ప్రీవియస్ వీడియో మీరు చూసుంటే 3 లేయర్ హారం ప్రిపేర్ చేశాను, ఈజీగా అర్థమైపోతుంది. నెక్ దగ్గర ఇక్కడ ఒక 50 షుగర్ బీట్స్ మనం ఎక్కించుకోవాలి. తర్వాత ఒక్కొక్క లాకెట్ వేసుకుంటూ లాకెట్కి మధ్యలో నేను 30 బీట్స్ అనేవి ఎక్కించుకున్నాను. నీడిల్తో అవుతలేదు, షుగర్ బీట్స్ చిన్న హోల్ ఉండడం వల్ల నీడిల్తో ఎక్కట్లేదు. సో నైలాన్ థ్రెడ్డే కాబట్టి ఈజీగా మనం బీట్స్ అనేవి ఎక్కించుకోవచ్చు. మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నానండి. ఈ నెక్ దగ్గర పార్ట్ దగ్గరకి మనం లాకెట్స్ ఎక్కించినా కనిపించదు కాబట్టి 50 బీట్స్ అనేవి మనం ముందే ఎక్కించేసుకోవాలి. 50 లెంత్ వదిలేసుకుని నెక్స్ట్ సైడ్ లాకెట్స్ ఒక్కొక్కటి ఇచ్చుకుని మధ్యలో 30 షుగర్ బీట్స్ అనేది ఎక్కించుకోవాలన్నమాట గ్యాప్. అలా ఇటు 7 అటు 7 మిడిల్లో మన అదే పెద్ద లాకెట్ ఉంది కదా అదనమాట. లాస్ట్ దాంట్లో 14, 12, 10 అనమాట. ఈ సైడ్ లాకెట్స్ మనకు కావాల్సినవి. అర్థం కాకపోతే వీడియోలో చూడండి, అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేస్తే నేను కన్ఫర్మ్గా రిప్లై ఇస్తానండి. కనెక్టర్కి ఇటు లాస్ట్ ఎండ్లో కూడా మనం టైట్గా నాట్ వేసేసుకోవాలండి. కొంచెం గ్యాప్ అలా ఉంచుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ పూసలు ఎగుడు దిగుడు అవుతూ ఉంటాయి అన్నమాట. లాస్ట్లో కట్ చేసేసాక ఎడ్జ్ని అగరబత్తితో మనం కాల్ చేసుకుంటే సేఫ్ ఉంటుంది. అంతే అండి, తీన్ లాడా హారం అనేది ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదో తెలియని సాటిస్ఫాక్షన్ అండి మనం చేసుకున్నది వేసుకుంటే అనమాట. చూసారా ఎంత ప్రెట్టీగా వచ్చిందో. పట్టు శారీస్ మీదకి కానీ ప్లెయిన్ శారీస్ మీదకి కానీ చాలా అందంగా ఉంటుంది.
థ్రెడ్ ఈచ్ 25 రూపీస్ ఉంటుందండి. నాది పాతది ఏదో ఉంటే నేను దాంతో రీప్లేస్ చేశాను. ఇక్కడికి జంప్ రింగ్తో మనం థ్రెడ్ అనేది సెట్ చేసుకోవచ్చు. అది ప్రీవియస్ వీడియోలో చూపించాను చూడండి. అలాగే ఏ పిక్ జనరేట్ చేసి చూపించాను చూడండి, అంత ప్రెట్టీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.